ద్వారా కొందరు కొన్ని వీడియోస్ పెట్టారు. వీడియో వచ్చేసి స్కూల్ యూనిఫామ్ సపరేటింగ్ అండ్ కటింగ్ ఎలా చేయాలి చూద్దామండి. పిల్లలు క్లాస్ వారీగా పిల్లలకి ఎంత యూనిఫామ్ సరిపోతుందో అంత గవర్నమెంట్ వారు కరెక్ట్గా కటింగ్ చేసి మనకి ఇస్తున్నారు. ఆ యూనిఫామ్ మనం కంప్లీట్గా ఎన్ని అయితే అవుతాయో చూసుకొని సపరేట్ చేసుకోవాలి. సపరేట్ చేసుకున్న తర్వాతనే మనం డ్రెస్ కటింగ్ చేసుకోవాలి. మనం ఒక్కొక్క డ్రెస్ బెయిల్ అది క్లాత్ అంతా ఫుల్గా ఉన్నప్పుడు మనం ఒక్కొక్క డ్రెస్ కట్ చేస్తే క్లాత్ సరిపోదు. ఎందుకంటే స్కూల్ యూనిఫామ్ అంటే కాలర్ వేసుకోవాలి, హ్యాండ్స్కి ఇట్లా పైన క్లాత్ యాడ్ చేసుకోవాలి, ప్యాంట్ క్లాత్. ఇవన్నీ మనం ముందుగానే చూసుకోవాలి. చూసుకున్న తర్వాతనే కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ యూనిఫామ్ ఎవరికైనా 3 డ్రెస్సెస్ అయ్యేలా ఇస్తున్నారు గవర్నమెంట్ వారు. నేను 3 డ్రెస్ని సపరేట్ చేశాను. అట్లనే వీటికి చున్నీ కూడా 3 సపరేట్ చేసుకోవచ్చు. నేను టోన్ చున్నీస్గా సపరేట్ చేస్తాను. అయితే చూడండి, కటింగ్ చేశాను. డ్రెస్ వారు ఎంత ఇస్తే అంతే మనం 3 సపరేట్ చేసేయాలని ఏం లేదు. ఆ డ్రెస్ ఎంత పడుతుందో మనం మెజర్మెంట్స్ తీసుకోవచ్చు, లేదంటే ఆది డ్రెస్ని బట్టి మనం సపరేట్ చేసుకోవచ్చు. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. కరెక్ట్గా మెజర్స్ కూడా సరిపోతున్నాయి. 3 డ్రెస్సెస్ అయినవి ఇవి. ఇప్పుడు ఒక్కొక్క డ్రెస్ని నేను కటింగ్ చేస్తాను. ఇట్లానే ప్యాంట్ కూడా కట్ చేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి క్లాత్ని. ప్యాంట్ క్లాత్ వచ్చేసి మనకి కాలర్కి రావాలి. యూనిఫామ్ అనేప్పటికీ హాఫ్ హ్యాండ్స్ ఉండకూడదు, కొంచెంగా 3/4 అని చెప్పి ఫుల్ హ్యాండ్సే ఉండాలి. చూడండి, ప్యాంట్ నాకు వచ్చేసి 41 ప్యాంట్ లాంగ్, అలానే 41 అంటే 41 తీసుకోకూడదు మనం ఇప్పుడు ప్యాంట్కి. ఎందుకంటే పైన మనం వేరే క్లాత్ యాడ్ చేస్తాము. త్రీని సపరేట్ చేసేసిన తర్వాత ప్యాంట్కి పైన క్లాత్ యాడ్ చేసి మనం స్టిచ్ చేస్తాం. యాడ్ క్లాత్తో కలిపి 41 వచ్చింది అంటే మనం 1/2 తీసుకోవాలి. ఇట్లా మనం అన్నీ కరెక్ట్గా మెజర్ చేసుకున్న తర్వాతనే సపరేట్ చేసుకోవాలి. మ్యాక్సిమం యూనిఫామ్ సపరేటింగ్ కోసమే నన్ను అడిగారండి. చున్నీని 3 సెపరేట్ చేయొచ్చు. 3 అయితే క్లాత్ విత్ తక్కువ వస్తుంది కాబట్టి నేను 2 చున్నీస్నే చేశాను. ఈ సపరేట్ చేసిన తర్వాత ఈ క్లాత్లో 1.5 మీటర్ ఎక్స్ట్రా ఉంటుంది. అవి హ్యాండ్స్కి సరిపోతుంది. ఇవి 2 చున్నీస్. ఇప్పుడు వచ్చేసి డ్రెస్ కటింగ్ చూపిస్తాను చూడండి. కాలర్ నెక్ కాబట్టి 2.5 ఇంచెస్ తీసుకోవచ్చు, 3 ఇంచెస్ తీసుకోవచ్చు. సో షోల్డర్ అంతా కలిపి షోల్డర్ 14 ఇంచెస్ వస్తుంది. 7.5 తీసుకోవచ్చు, 8 తీసుకోవచ్చు మనం. ఈ హార్మ్ హోల్ దగ్గర ఎందుకు ఇంత లెంత్ అంటే కాలర్ నెక్కి 1/2 ఇంచెస్ క్రాస్గా తీసుకుంటాం మనం. ఇప్పుడు వచ్చేసి బాడీ లూజ్ వచ్చి 32 ఉందండి. 32 ఉంటే మనకి ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవాలి. 40 ఇంచెస్ 42 ఇంచెస్ అలా ఉంటుంది. 32కి నేను ఎక్స్ట్రా తీసుకున్నాను 2 ఇంచెస్. 44. బాడీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిపి 44 వచ్చిందండి.
ఇందులో మనకి 2 ఇంచెస్ 2 ఇంచెస్ మనకి ఖర్చు వెళ్తుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే ప్రాబ్లం ఏం లేదండి, మనకి ఈజీ అవుతుంది స్టిచ్ చేయడం. అలానే డ్రెస్ కూడా మనకి త్వరగా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. మనకి బాడీ లూజ్ ఎంత ఉంటే మనకి నడుం దగ్గర కిందకు వచ్చేప్పటికి వితడ్ అంతే పెట్టుకోవాలి. బాడీ వితడ్ కిందకి వచ్చేప్పటికి అంతే ఉండాలి. ఇప్పుడు కాలర్ వచ్చేసి 3.5 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇంకా మనకి పైకి వచ్చేస్తుందంటే 4 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం 10 ఇయర్స్ 8 పిల్లలకి అయితే 3.5 సరిపోతుంది. ఇంకా ఎక్స్ట్రా అయితే 4 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. బ్యాక్ హోల్ ఎక్కువ చేయకూడదండి, 1.5 ఇంచెస్లో తీసుకోవాలి. చెప్పాను కదండి, క్రాస్గా వస్తుంది. ఈ క్రాస్ లెంత్ తీసేటప్పటికి 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. కిందకి వచ్చేప్పటికి మనకి 7 ఇంచెస్ 7.5 ఇంచెస్ అలా ఉంటుంది. ఇక్కడ నెక్ వచ్చేసి రౌండ్గా కూడా తీసుకోవచ్చు, కాలర్కి రౌండ్గా తీసుకోవచ్చు, లేదంటే ఇలా క్రాస్గా కూడా తీసుకోవచ్చు. ఆర్మ్ హోల్ తీసిన తర్వాత మనకి ఫ్రంట్ పార్ట్కి లో కట్ చేయాలి. ఈ లో కట్ కొంచెం ఎక్కువగా తీసుకున్నా పర్వాలేదండి, ఎందుకంటే ఈ కాలర్ డ్రెస్కి ఎప్పుడు ఎక్కువనే పడుతుంది. బాడీ లూజ్ మనకి 11 ఇంచెస్ తీసుకుంటే మధ్యలో ప్లేస్ వచ్చేటప్పటికి 10 తీసుకోవాలి. బాడీ దగ్గర నుండి మనకి కరెక్ట్గా మెజర్ వచ్చేసి 14 ఉంటుంది. కట్స్ ఎప్పుడు బాడీ దగ్గర నుండి 14 అండి. మెజర్స్ మీకు పర్ఫెక్ట్ మెజర్స్ అండి, ఎవరికైనా ఇవే మెజర్స్ ఉంటాయి మ్యాక్సిమం. డ్రెస్ కిందకి వచ్చేటప్పటికి 1/2 ఇంచ్ మనం క్రాస్ తీసుకోవాలి, లేదంటే సైడ్ మనకి కిందకి వచ్చేసినట్టుగా ఉంటుంది. నేను చెప్పాను కదా మీకు, ఫస్ట్ వచ్చేసి కొంచెం హెవీ అయితే 4.5 5 వరకు తీసుకోవచ్చు కాలరు నెక్. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ ఎక్స్ట్రా క్లాత్ 3 యూనిఫామ్స్ 3గా సపరేట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మనకి హ్యాండ్స్కి. ఇంకో డ్రెస్ అయిపోతుందని అనుకోవద్దండి, ఇంకో డ్రెస్ అయిపోతుంది కదా అంటే మనం హ్యాండ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తాం. అంటే మనకి ఎక్స్ట్రా ఉంది కదా, ఇది వేస్టా అని అనుకోకూడదు. ఇదే మన డ్రెస్ కట్ చేసేసిన తర్వాత సైడ్ ఉండేవి మనకు హాఫ్ హ్యాండ్స్కి పనిచేయదు కాబట్టి ఎక్స్ట్రా 1.5 మీటర్ ఉంటుంది, అదంతా మనకి హ్యాండ్స్కి ఇస్తారు. ఇంకా చిన్నపిల్లలకు వచ్చేసి నార్మల్గా ఫ్రాక్స్ ఇస్తారు, హ్యాండ్స్కి లో కట్ చేసుకోవాలి. ఇక అయితే ప్యాంట్ వచ్చేసి లెంత్ ఎంత ఉందో అంత పర్ఫెక్ట్గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాతనే సపరేట్గా పైన సపరేట్ క్లాత్, కింద ప్యాంట్ సపరేట్ క్లాత్ ఖర్చుతో కలిపి తీసుకోవాలి. అంటే ఎక్స్ట్రా క్లాత్ ఫోల్డింగ్కి తీసుకోవాలి. 8 ఇంచెస్ విత్ తీసుకున్నానండి, అలానే 2 ఇంచెస్ ఫోల్డింగ్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.